అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం ట్రాఫిక్ ఉన్నదిలా ఈ పట్నంలో. ఈ ట్రాఫిక్ చూస్తుంటే మంచిగా పల్లెటూరుకు పోయి బతికితే మంచిగా ఉండి అనిపిస్తున్నది. ఆఫీస్కి వద్దామంటే ఈ ట్రాఫిక్ చేయబట్టి తలకాయ పాడవుతున్నది. నాకే కాదు పట్నంలో ఉన్న చాలా మందికి గిట్లనే అనిపిస్తుండొచ్చు. కానీ గీ ట్రాఫికే మనకు గిట్ల అనిపిస్తే గిది మాత్రం వేరే లెవెల్ ట్రాఫిక్. అసలు వామ్మో, జిందగీల సుతం ఎన్నడు చూడని ట్రాఫిక్ ఉన్నది పోన్రి. వాయమ్మనే, మామూలుగా లేదు కదా ట్రాఫిక్. అసలు దాంట్లోకేంచి వాళ్ళు బయట పడతారా అనిపిస్తున్నదిలే చూస్తుంటే. అవు మరి, ఏ 5 కిలోమీటర్లో 10 కిలోమీటర్లో కాదు, ఏకంగా 300 కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ జామ్ అయ్యే వరకు బండ్లు, కార్లు, కుంభమేళ బాట పట్టిన వాహనాలు, జనాలు మొత్తం ఎక్కడికక్కడనే ఆగిపోయి దునియాల్నే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ గా రికార్డులకు ఎక్కింది. శనివారం, ఆదివారం చాలా మంది భక్తులు ప్రయాగ్రాజ్ బాట పట్టేటాళ్లకు ఇట్లా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక హైవేల మీద భగ్గ ట్రాఫిక్ జామ్ అయ్యే వరకు జనాలు ముంగట్కి పోలేక వెనకకు రాలేక మస్తు గోసపడుతున్నారు. గంటల కమానం ట్రాఫిక్ లనే ఇరుక్కుపోయే వరకు బువ్వకు నీలకు సుతం గోసపడుతున్నారు. ఇంకో దిక్కు భక్తుల రద్దీ ఎక్కువ అయ్యే వరకు సంగం రైల్వే స్టేషన్ ను అధికారులు వచ్చే శుక్రవారం దాకా మూసేసిండ్రు. యూపీ సర్కార్ చేతగానితనం చెయ్యంగానే కుంభమేళకు పోయే భక్తులు ఇబ్బందులు పడుతున్నారని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఫైర్ అయిండు. ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేయడానికి ఎంబట్నే పని మొదలు పెట్టాలని డిమాండ్ చేసిండు. మరిగా ప్రయాగ్రాజ్ పోదామనుకుంటున్న భక్తులు జర ఇప్పుడున్న పరిస్థితులు చూస్తున్నారు కాబట్టి అక్కడి పరిస్థితి కొంచెం కంట్రోల్కి వచ్చేదాకా ఆగుండ్రి, లేకుంటే మీరు కూడా ఇబ్బంది పడాల్సి వస్తది. కాబట్టి చూసుకొని పోండ్రి మరి.